Welcome back to FreshersNow Telugu channel. Previous video lo same notification SSC selection post ki ఇదే notification details like brief గా details అన్ని తెలుసుకున్నాము. సో వీడియో చెప్పేటప్పుడు నేను క్లియర్ గా మెన్షన్ చేశాను అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అంటే రిజిస్ట్రేషన్ అనేది ఎట్లా చేసుకోవాలి సెపరేట్ గా చెప్తానన్నాను. సో ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రిజిస్ట్రేషన్ లింక్ ఆర్ అప్లికేషన్ ఫామ్ లింక్ మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు రీడైరెక్ట్ అవుతారు అప్లికేషన్ ప్రాసెస్కి. సో చెక్ చేయడం మర్చిపోకండి. లేదంటే గూగుల్కి వెళ్ళన్నా కానీ ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ నోటిఫికేషన్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేసిన మా వెబ్సైట్ ద్వారా మీకు డైరెక్ట్గా లింక్స్ మీకు యాక్సెసిబుల్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ జాయిన్ అవటం మర్చిపోకండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్కి జాయిన్ అవ్వాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ కనుక క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనకి ఫస్ట్ డీటెయిల్స్ ఆధార్ నెంబర్. సో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఆధార్ ఆర్ నో, అండ్ దెన్ ఆధార్ నెంబర్ క్లియర్గా ఏదైతే మీకు ఆధార్ కార్డులో ఉంటుందో అదే నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సేమ్ ఆధార్ నెంబర్ని మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ ఐడి మీరు మెన్షన్ చేస్తున్నారు ఫర్ ఐడి ప్రూఫ్, ఓటరా లేకపోతే పాన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, అండ్ దాని ఐడి నెంబర్స్. అండ్ నెక్స్ట్ నేమ్ అనేది మీరు మెట్రికులేషన్ సర్టిఫికేట్ హైయర్ సెకండరీ స్కూల్లో లీవింగ్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో ఫుల్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎట్లాంటి సాలిటేషన్ మెన్షన్ చేయదు, లైక్ మిస్టర్, మిస్, డాక్టర్ ఇట్లా ఏం మెన్షన్ చేయదు. జస్ట్ ఫుల్ నేమ్ అండ్ మీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అదే మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ యువర్ వెరిఫికేషన్ ఆఫ్ ద నేమ్. నెక్స్ట్ ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకుంటే ఎస్ ఆర్ నో, చేంజ్ చేసుకున్న నేమ్ ఉంటే చేంజ్ చేసుకున్న నేమ్. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ కూడా మీరు మెట్రికులేషన్ అంటే హైయర్ సెకండరీ లీవింగ్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అదే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. సేమ్ అప్లైస్ ఫర్ యువర్ మదర్స్ నేమ్ కూడా మెన్షన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా మెట్రికులేషన్లో ఏదైతే ఉంటుందో అదే డీటెయిల్గా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసేటప్పుడు మాత్రం ఇయర్ ఎస్పెషలీ 87, 89, 99, 98, 97, 01 అట్లా మెన్షన్ చేయొద్దు. క్లియర్గా 2001, 1997, 1998 అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ని మళ్ళీ రీఎంటర్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ 10th బోర్డ్స్లో ఎడ్యుకేషన్ బోర్డ్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. రోల్ నెంబర్ అండ్ రోల్ నెంబర్ కూడా సేమ్ మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది పక్కన పెట్టుకుంటే ఫిల్లింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఏ ఇయర్ పాస్ అయ్యారు, జెండర్, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మాత్రం వెరీ క్లియర్గా యాక్టివ్లో ఉన్నది ఇవ్వండి, బికాస్ ఫర్దర్గా యూజ్ అవుతుంది అండ్ ఫర్దర్ కన్ఫర్మేషన్కి యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ దెన్ నెక్స్ట్ కనుక వెళ్తే మీకు కేటగిరీ, వెరిఫికేషన్ ఆఫ్ ద కేటగిరీ, నేషనాలిటీ అండ్ బర్త్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి అనేసి. అండ్ ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ కనుక అయితే ఎస్ అని చెప్పి ఇక్కడ ఏంటి పీడబ్ల్యూడీ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. నో అయితే నో. అండ్ ఏ డిసేబిలిటీ ఉంది కూడా మీకు ఇక్కడ కోడ్ ఇచ్చేసారు. సో ఈ కోడ్ని బట్టి మీరు ఇక్కడ ఫిల్ చేయడమే. డిసేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్, మీ అడ్రస్, ఏ స్టేట్కి బిలాంగ్ అవుతున్నారు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అండ్ పర్మనెంట్ అడ్రస్. నెక్స్ట్ కనుక వెళ్తే డిక్లరేషన్ అగ్రీ చేసి నెక్స్ట్ ఫైనలీ యూ హ్యావ్ టు సబ్మిట్. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ ఫర్ ద సెలెక్షన్ పోస్ట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మీకు క్లియర్గా ఫామ్ ఫిల్లింగ్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివి అండ్ దెన్ ఫిల్ ద ఫామ్. ఫస్ట్ క్యాండిడేట్స్ నేమ్ 2 types ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అండ్ సెకండ్ ఇస్ అన్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్. సో దిస్ ఇస్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్. చేంజ్ నేమ్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ యువర్ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇవన్నీ మెట్రికులేషన్ అంటే హైయర్ సెకండరీలో ఏదైతే మీకు ఇస్తారో సర్టిఫికేట్ దాంట్లో ఎట్లాగైతే ఉందో సేమ్ ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏజ్, జెండర్, ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతున్నారు, పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ, టైప్ ఆఫ్ డిసేబిలిటీ, నేషనాలిటీ అండ్ బర్త్ మార్క్స్, ఎడ్యుకేషన్ బోర్డ్, ఎప్పుడు ఇయర్ పాస్ అయ్యారు, ఏ రీజన్కి బిలాంగ్ అవుతున్నారు, ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేయండి. పోస్ట్ మీకు తెలియాలి అంటే అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్లో నోటిఫికేషన్ ఎండ్కి వచ్చేస్తే మీకు టేబుల్ ఫార్మాట్లో క్లియర్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి మెన్షన్ చేస్తారు. సో అది ఏదైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఇది పెట్టుకోవచ్చు. ఏ లెవెల్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఎగ్జామినేషన్ ఏ సెంటర్లో తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేదంటే లేదు. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ టెంటేటివ్ ఫర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంత సర్వీస్ మీరు చేసి ఉన్నారు ఇన్ ఆర్మీ. అండ్ నెక్స్ట్ సివిల్ పోస్ట్ కనుక జాయినింగ్ అయితే సివిల్ పోస్ట్. సో నెక్స్ట్
ఈజ్ మీ స్క్రైబ్, ఒకవేళ మీరు స్క్రైబ్ అరేంజ్మెంట్స్ మీరు ఓన్గా చేసుకుంటున్నారా అనేది స్క్రైబ్ డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ రెలవెంట్ ఐడి ప్రూఫ్స్ అండ్ మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్. ఏజ్ రిలాక్సేషన్ కనుక మీరు ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీ అయితే ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే రెలవెంట్గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రెలవెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఏదైతే పోస్ట్ మీరు ఆల్రెడీ పెడుతున్నారో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఏముంది, వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఏమన్నా ఉంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఎప్పటి నుంచి వరకు ఎండ్ అయ్యారు అండ్ మీ రోల్ ఏంటి, ఏ వర్క్ చేశారు అనేది, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు క్లియర్గా పెట్టాలి. నెక్స్ట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, లాస్ట్లో మీరు ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి అండ్ సిగ్నేచర్. సో క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. బ్లర్ కనుక ఉన్నా లేకపోతే క్లియర్గా లేకపోయినా కానీ అప్లికేషన్ అసలు రిజెక్ట్ చేసేస్తారు. అండ్ లాస్ట్ డిక్లరేషన్, ఐ అగ్రీ చేసి అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్లేస్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ ఏదైతే ఇమేజ్ ఇస్తారో దాన్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేసి అండ్ దెన్ ఒక్కసారి ప్రివ్యూ చేసుకుని అంతా రీచెక్ చేసుకుని ఆ తర్వాత యూ కెన్ ఫైనలీ సబ్మిట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. Subscribe and thank you for watching.